అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముషిరాబాద్ కార్పొరేటర్ అండి. ఎట్లుంది మీ కాన్స్టిట్యూన్సీలో ఏమంటారు? ఏం లేదు, మేము యునానిమస్ గా గెలుస్తున్నామండి. మేము ఇప్పటికీ మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇంటింటికి కనీసం 4 టైమ్స్ వెళ్ళి మా ప్రచారం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంటింటికి 4 టైమ్స్ వెళ్ళినాం. టైమ్స్ 4 టైమ్స్ అయిపోయింది ఇప్పటికే. అక్కడ ప్రజలు కూడా స్పందన ఏంటంటే ఖచ్చితంగా సెంట్రల్ లో మోడీ వస్తారు, మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని పబ్లిక్ రెస్పాన్స్ చాలా ఉందండి. యునానిమస్ గా మేము తప్పకుండా అబ్కి బార్ 400 బార్ కన్ఫర్మ్ గా తెలుస్తున్నాం. మోడీ 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 అంటే మీకు ఎందుకు కావాలి మోడీ? ఎందుకు కావాలి మీకు మోడీ? కావాలి, దేశం కోసం మోదీ కావాలి. దేశం ప్రపంచంలో మనం విశ్వగురు కావాలంటే మోదీ కావాలి. రాజ్యాంగాన్ని రద్దు చేశారట మోడీ. బట్టవాజ్ మోడల్ మాత్రమే బట్టలిపుతాం. ఎందుకంటే ఇవాళ మహిళ ముస్లిం రిజర్వేషన్ ఒకటే రద్దు చేస్తారు. ఇంకా ఏ రిజర్వేషన్ రద్దు అంటే వాళ్ళకి ఏది లేదు. ఇండియా కూటమికి ఏ దొరకక తీసుకున్నారు. అంటే ఎట్లా ప్రజలని డైవర్ట్ చేయాలని ఇలాంటి విమర్శలు ఇస్తున్నారు. ఎలాంటి కుతంత్రాలు చేసినా మోడీ మాత్రం తప్పకుండా గెలుస్తారు. ఆయన విశ్వగురు స్థానంలో మన భారతదేశాన్ని నిలిపిస్తారు. ఎందుకంటే మన ఎకానమీ 10th ప్లేస్ లో ఉండే ఇప్పుడు 5th ప్లేస్ లో ఉంది. రానున్న రోజులలో కూడా 3rd ప్లేస్ లో 1st ప్లేస్ లో కూడా రాబోతుంది. తెలంగాణకు మోడీ ఏమిచ్చిండంటే గాడి గుట్టిచ్చిండట. అసలు కాంగ్రెస్ ఏముందండి? ఎక్కడుంది కాంగ్రెస్ అని మాట్లాడానికి అధికారమే. 60 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసింది కాంగ్రెస్ అంటే ఏం లేదు. అంచేయాల కాంగ్రెస్ తెల్లముఖం వేసుకుంది. రేపు పొద్దుగాల మాకు 10 నుంచి 12 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఇండియాలో 0 ఉంటది. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండదు. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏమిచ్చిండు తెలంగాణకు మోడీ? ఏమిచ్చిండు? లక్షల కోట్లు ఇచ్చిండు. ఇలా రోడ్లు ఎడికెళ్ళి వచ్చినాయి. రైల్వే స్టేషన్లకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందట. మా దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. మీరు అడగండి, భారతీయ జనతా పార్టీ ఎంపీల దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ కావాలని మా చిన్నమ్మను సపోర్ట్. మీ చిన్నమ్మ ఎవరు? మా చిన్నమ్మ మీకు తెలియదా? ఎవరు మా చిన్నమ్మ? లీడర్ సుష్మా స్వరాజ్. సుష్మా గారు మా చిన్నమ్మ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ప్రాధాన్యపడితే భారతీయ జనతా పార్టీ గలం ఎత్తింది. పార్లమెంట్ లో గలం ఎత్తడం వల్ల అది రిజల్యూషన్ పాస్ అయింది. తెలంగాణ ఏర్పడ్డది. కాదు, మా వాయిస్ తో తెచ్చుకున్నాం. మీరు చిన్నమ్మ అంటారు. చిన్నమ్మ ఎవరికి వచ్చింది అంటారు. వాళ్ళేమో సోనియా గాంధీ దయదలిచి మనకు తెలంగాణ ఇచ్చిందంట. సోనియా గాంధీ దయదలిచి ఎప్పుడు ఇచ్చింది? ఎన్నడూ ఇచ్చింది? మా ఉద్యమం భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేసిందంట. భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది. తెలంగాణ గురించి ఎన్నో త్యాగాలు చేసింది. బీజేపీ యువత, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సమాజంలో ఉన్నటువంటి ప్రతి కులము, ప్రతి గణము, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు సబ్బన్న జాతులు వెంట ఉండి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన మోదీ గారు తెలంగాణను ఇప్పించారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అడగండి, మీరు కాంగ్రెస్ వాళ్ళు అడగండి. పొన్నం ప్రభాకర్ ఎన్నోసార్లు చెప్పారు. మోడీ వల్ల తెలంగాణ వచ్చిందా? భారతీయ జనతా పార్టీ వల్ల. సరే, వ్యక్తులు వేరే వాళ్ళు ఉంటారు. మా పార్టీ వల్ల తెలంగాణ. ఎస్, తప్పకుండా. చరిత్రకు పోండి, చరిత్రలో చూడండి, మీకు కనబడతారు. మీరు కాంగ్రెస్ పార్టీ వల్లనే సోనియా గాంధీ తల్లి దయదలిచి తెలంగాణ ఇవ్వడం వల్లనే మనకి తెలంగాణ వచ్చింది తప్ప వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసింది ఏముంది? తెలంగాణ రుణం ఉంది. తెలంగాణ రుణం తీసుకోవాలి. తల్లి ఆమె. ఇక తెలంగాణ తల్లి కాదమే. తెలంగాణ తల్లే కాదు, ఖాళీ ఉన్న ఆంగ్లో ఇండియన్ సోనియా రాహుల్ గాంధీకి తండ్రి ఆమె. తెలంగాణ కాదు, తెలంగాణ తల్లికి ఇచ్చి తెలంగాణ తల్లి సోనియా గాంధీ కాదు, తల్లిగా. సుష్మా స్వరాజ్ చిన్నమ్మ. తెలంగాణ రాజ్యసభలో పార్లమెంట్ వాళ్ళకి ఎక్కడ ఉందండి? పెద్ద మనిషి మాత్రం సోనియా గాంధీ కదా. ఏ రోజు కాదు సోనియా గాంధీ, ఏ రోజు కాదు. ఆమె యూరోపియన్ యువరాణి సోనియమ్మ. భారతీయ జనతా పార్టీ ఆ రాముణ్ణి పెట్టుకొని, రాముని అక్షంతలు పెట్టుకొని
మీరు ఓట్లు తీసుకోవాలని చూస్తారు. కరెక్ట్ అడుగుతాం మేము. రాము వచ్చాం కూడా మేము హిందువులో మేము ఖచ్చితంగా అడుగుతాం. రాముని అడిగితే ఏం తప్పు ఉందల్లా? రాముని వారసులం మేము ఖచ్చితంగా అడుగుతాం. ఎవరు కాదని అడుగుతాం. చెప్పండి 500 సంవత్సరాల కింద రాముని గుడి కట్టడానికి ఎంతమంది బలిదానాలు చేశారు? తప్పకుండా మేము ప్రతి ఒక్కరిని అడుగుతాము. గుడి కట్టినాము కాబట్టి తప్పకుండా అడుగుతాం. మేము ప్రతి హిందువుని అడుగుతాం. మేము ప్రతి ఒక్కరిని అడుగుతాం. మా హక్కుగా మేము అడుగుతాం. రాముడు మీ ఒక్కళ్ళేనా? అందరికీ రాముడైనా. రాముడు క్రిస్టియన్స్ కూడా రాముడే, రాముడు ముస్లిమ్స్ కూడా రాముడే, రాముడు అందరికి రాముడే. రాముడు ఉన్న ముస్లింలు అందరు ఎక్కడికి నుంచి వచ్చాడు? రాముని వారసులే వాళ్ళు కూడా. తెలంగాణలో ఉన్న ఇండియాలో ఉన్న ముస్లింలు కూడా రాముని వారసులే. వాళ్ళు కూడా అంతా రాముని వారసులే అందరు. కాదని ఎట్లా అంటారు? అంత కన్వర్ట్ అయిన వాళ్ళు అందరూ ఒకప్పుడు రజాకారులు వచ్చి బొడ్లీలు వచ్చి మేడం ఒక్క నిమిషం మేడం. మీరంట రాముని బొమ్మ లేకపోతే మీకు ఓట్లు పడాయంట. తప్పకుండా పడతాయండి. రాముని బొమ్మ మాకు ఆయన రక్షకుడు. ఆయన పెట్టుకొని మేము తప్పకుండా మా దేవుని పెట్టుకొని మేము అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే 500 సంవత్సరాల కింద ఎంతమంది బలిదానం అయింది రాముని గుడి కట్టడానికి. కానీ రజాకుల పాలన అది కానీలే. కానీ ఇప్పుడు మా మోడీ గారు వచ్చిన వల్ల ఈ గుడి కూడా స్థాపన అయింది. బాలారాముని టెంపుల్ కూడా స్థాపించారు. కానీ అక్కడికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది, రావడానికి నిషేధించింది. బీజేపీకి ఎందుకు ఓటేయాలి? రాముని చూసి ఓటేయాలా? మోడీని చూసి ఓటేయాలి? రాముడు మోడీ ఇద్దరు ఒక్కటే. ఇద్దరు కూడా ఒకటే, సమానమే. రాముడు సమానమైన మోడీ అంటారా? మీరు తెలంగాణలో ఉంటుర్రా? మీరు తెలంగాణలో ఉంటున్నప్పుడు మీకు తెలుస్తలేదా దేనికి వేయాలో దేనికి వేయొద్దు? తెలుస్తలేదా మీకు? ఎవరు చెప్పుడు కాదన్నా. చదువుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించిన ఎవరైనా డెవలప్మెంట్ కావాలి అంటే ఖచ్చితంగా మోడీకి. నేనే మోడీకి ఏమని అంటే నియంత్రణ వేస్తావు. ఎందుకంటే చేసిన లెక్కలు అటువంటివి. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలే. కానీ 15 ఏళ్ళ మోడీ ఏమేమో చేసి చూపించిండు. ఏమేమో చేసిండు అంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్తా అన్న. అభిమన్యు సింగ్ మగోన్ లెక్క తీసుకొని వచ్చిండు భారతదేశంలో అట్కేసుకొని. ఇంకొక మాట, కాశ్మీర్